హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. మేడం, సో టైప్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిలో మొట్టమొదటిగా మనకి ఆమ్, మనం డిస్కస్ చేసుకున్నటువంటి దాని ప్రకారంగా ఫస్ట్ వన్ అనేటువంటిది అథమెటిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ థర్డ్ వన్ వచ్చి రిలేషనల్ ఆపరేటర్ అండ్ ఫోర్త్ వన్ వచ్చి లాజికల్ ఆపరేటర్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ సిక్స్త్ వన్ వచ్చి కండిషనల్ ఆపరేటర్. ఓకే సార్. అండ్ సెవెంత్ వన్ వచ్చి దీన్ని ఏమంటామంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఈ విధంగా మనకి ఆపరేటర్స్ అనేటువంటివి ఉంటాయి. సో దీనిలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్ అంటే మనకు తెలిసినటువంటిది ఏంటంటే ప్లస్, మైనస్ అండ్ డివిజన్ అండ్ మనం పర్సంటేజ్ అనేటువంటి వాటిని యూజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మల్టిప్లేషన్ అనేటువంటి దాన్ని ఆస్ట్రిక్ అని అంటాము. దీన్ని ఆస్ట్రిక్ వాల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటువంటి వాటికి వచ్చేటప్పటికి మనకి ఏదైనా సరే ఏముంటాయి మేడం? అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటువంటి అంతే మేడం. ఈక్వల్ టు లేకపోతే అసైన్మెంట్ ఆపరేటర్స్లోనే మనం ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. దాన్నే మనం ఈక్వల్ టు అనేటువంటి విధంగా మనం యూజ్ చేస్తాం. అండ్ ఈక్వల్ టు అనేటువంటి విధంగా అసైన్మెంట్ ఆపరేటర్. దీనిలో ఇంకోటి రిలేషనల్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని ఏం యూజ్ చేస్తాం మేడం? గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఇంకా ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్ అనేటువంటి దానిలో అండ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం. ఈ విధంగా అండ్ అనేటువంటిది. నెక్స్ట్ ఇంకోటి ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటాం మేడం? ఆర్ అని అంటాం దాన్ని. సో నెక్స్ట్ దాని తర్వాత మనకి ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మేడం? నాట్. దీన్ని నాట్ అని పిలుస్తాం మనం కదా మేడం. సో దీన్ని ఇక్కడ అండ్ అనేటువంటి దాన్ని ఈ విధంగా మనం పిలుస్తాం. అయితే ఇంకా మనకి దీనిలో రొటీన్గా కాకుండా దీనిలో బిట్ వైజ్ ఆపరేటర్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అనేటువంటి వాటిని దేన్ని మనం బిట్ వైజ్ ఆపరేటర్ అని అంటాం మేడం? అండ్ అనేటువంటిది ఒక వన్ ఆఫ్ ది బిట్ వైజ్ ఆపరేటర్. ఏమండి? ఆర్ అనేటువంటిది ఒక బిట్ వైజ్ ఆపరేటర్. దీన్ని క్యాపిటల్ లెటర్స్ లో మనం యూజ్ చేస్తాం. అండ్ అనేటువంటిది, ఆర్ అనేటువంటిది. అండ్ నెక్స్ట్ ఎగ్జార్. సో ఈ విధంగా ఉండేటువంటి ఆపరేటర్స్ అనేటువంటి వాటిలో బిట్ వైజ్ ఆపరేటర్ అనేటువంటి దానికి సింబల్ అనేటువంటి దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామని అంటే, ఆర్ అనేటువంటిది ఉందనుకోండి, దీనికి సింబల్ అనేటువంటిది ఎలా యూజ్ చేస్తామంటే ఈ విధంగా బిట్ వైజ్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తాం. అండ్ ఆర్ అనేటువంటి దానికి బిట్ వైజ్ ఆపరేటర్ ఏ విధంగా యూజ్ చేస్తామని అంటే ఈ విధంగా బిట్ వైజ్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ ఒకవేళ నాట్ అనేటువంటిది ఉందనుకోండి, బిట్ వైజ్ ఆపరేటర్లో నాట్ అనేటువంటిది ఉందనుకోండి, నాట్ అనేటువంటిది. సో దీనికి బిట్ వైజ్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని దేన్ని యూజ్ చేస్తారని అంటే, మనం ఒక సిమిలర్గా ఉండేటువంటి ఒక సింబల్ అనేటువంటిది ఉంటుంది ఈ విధంగా, దీంతో యూజ్ చేస్తాం. ఇది నాట్ అనేటువంటి దానిగా ఉంటుంది. ఇంకోటి ఎగ్జార్ అనేటువంటి దాని అని అనుకున్నాం. సో ఈ ఎగ్జార్ అనేటువంటి దానికి ఈ విధంగా యూజ్ చేయొచ్చు. దానికి ఎగ్జార్ అనేటువంటి దానికి ఒక సింబల్ ఉంటుంది. యాక్చువల్గా నా కీబోర్డ్లో ఇదిగోండి,
దిస్ ఇస్ ద yes, sir. XOR ఆపరేటర్. Exactly. ఇంకోటి బిట్ వైజ్ ఆపరేటర్లోనే ఇంకోటి లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అనేటువంటిది ఉంటుంది మేడం. Yes, sir. అండ్ Left దాని shift, లెఫ్ట్ right. షిఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ Mm. దాన్ని ఈ విధంగా లెఫ్ట్ షిఫ్ట్ అంటే Shift. దీన్ని ఈ విధంగా మనం యూజ్ చేస్తాం ఇలా Okay. కదా మేడం. సో రైట్ షిఫ్ట్ అంటే Yes. Right shift అంటే back. So, రైట్ షిఫ్ట్. సో దీన్ని గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్స్ టైప్లో మనం యూజ్ Yes, చేస్తాం sir. అనమాట. సో ఇది మనకి రైట్ షిఫ్ట్ అనేటువంటి దానిగా మనం యూజ్ చేస్తాం. అంటే రైట్ షిఫ్ట్ అంటే రైట్ వాల్యూ అనేటువంటిది మీనింగ్ వచ్చేటట్టుగా కదా మేడం. Okay. నెక్స్ట్ సో ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్. దీనికి మించి దీనిలో నుంచి మనకి బయటకు వెళ్ళవు. ఇది ఎప్పుడూ కూడా మనకు కంపారిజన్ అనేటువంటిది దాన్ని మనం చూస్తాం అనమాట అండి కదా మేడం. Okay, sir. కంపారిజన్ అనేటువంటి వాటిల్లో Okay, మనం sir. చూస్తాం. ఇప్పుడు ఇదే బిట్ వైజ్ ఆపరేటర్ అనేటువంటి వాటిల్లో అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే మనకు తెలిసిందే. I++ అనేటువంటి దానిగాను డిక్రిమెంట్ అని అంటే మనకు తెలిసిందే. సో కండిషనల్ ఆపరేటర్స్ అంటే 5 minutes. మనం వీటిని యూజ్ చేసి అంటే లెస్ దాన్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి కండిషనల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని మనం చేస్తాం ఏమండి కదా మేడం. సో ఈ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని మనం బేస్ చేసుకుని దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. Okay, sir. అండ్ ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటువంటి వాటి గురించి, అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఒక్కొక్క HTML ప్రోగ్రామ్ అనేటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తే అప్పుడు మనకి రియల్ టైంలో ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా జస్ట్ ఇవి ఒక్కటే అని అనుకుంటే ఇవన్నీ మామూలుగా కామన్గా రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు స్టడీ చేసేయే కదా మేడం. అవును సార్. అవును సార్. సో దీన్ని మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనేటువంటిది. దీని తర్వాత మనం జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఓన్లీ స్క్రిప్ట్ ఒకటే కాదు, దీన్ని HTMLలో మనం ఎలా ఫామ్ చేస్తాం మీకు సింప్లిఫైలో మీకు బాగా ఈజీగా అర్థమయ్యేటువంటి విధంగా బేసిక్ నాలెడ్జ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏమండి. ఒకసారి మనం Okay, sir. నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది క్లోజ్ చేసేద్దాం. Okay. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఓకే అండి. సో దీనిలో మనకి ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే HTML. సో దీని Okay, తర్వాత బాడీ. సో దీని తర్వాత స్క్రిప్ట్ అనేటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దీనిలో వేరియబుల్ A ఈక్వల్ టు 33. ఇంకొక వేరియబుల్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. ఇది B ఈక్వల్ టు 10. సో ఇంకొక వేరియబుల్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. దీనికి ఏంటంటే C ఈక్వల్ టు Okay. A ప్లస్ B అనేటువంటి దాన్ని ఈక్వేషన్ కింద తీసుకుందాం ఏ మేడం. సో ఇప్పుడు Yes, sir. Okay. దీన్ని మనం ఐడెంటిఫికేషన్ కోసం జస్ట్ మనం కొంచెం రైట్కి మూవ్ చేద్దాం మేడం అన్నిటిలో ఇది Okay, sir. అవ్వకుండా. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అని అంటే ఒక వేరియబుల్ అనేటువంటి దాన్ని ఇంకొక వేరియబుల్ అనేటువంటి దాన్ని తీసుకుని ఈ వేరియబుల్ D ఈక్వల్ టు A మైనస్ B. ఇది D అనేటువంటి దానికి అంటే ఒక ఫంక్షనే కాకుండా Okay. ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ తీసుకుందాం. అండ్ సో Okay. ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఈ వేరియబుల్ ఏంటంటే F ఈక్వల్ టు A డివైడెడ్ బై B. B. సారీ ఇక్కడ నేను సెమికాలన్ యూజ్ చేయలేదు. సో Yes. అండ్ ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఇది ఏంటంటే G ఈక్వల్ టు A పర్సంటైల్ B. ఈ విధంగా తీసుకుందాం మేడం. అండ్ ఇప్పుడు మనం ఎన్ని వాల్యూస్ని ఇక్కడ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి చేస్తున్నాం అని అంటే దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇది కూడా మనకి దీనిలోకి వస్తుంది అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ అనేటువంటిది Arithmetic operator. ప్లస్ యూజ్ చేసాము, మైనస్ యూజ్ చేసాము, డివిజన్ కోసం Minus. యూజ్ చేసాము, పర్సంటైల్ యూజ్ చేసాం. అన్ని ఆపరేటర్స్ మనం యూజ్ చేసినట్టే కదా మేడం. Right. Multiplication. ఎస్. సో ఇప్పుడు దీనిలో Multi- అవుట్పుట్ అనేటువంటిది ఏ విధంగా మనకి రావాలని అనుకుంటే సేమ్ అవుట్పుట్ అనేటువంటి దానికైతే డాక్యుమెంట్ డాట్ Dot right. రైట్. సో ఇక్కడ మనం ఏదైతే చేయాలని అనుకుంటున్నామో ఎడిషన్ చేయాలని అనుకుంటున్నాం. ఏదంటే A ప్లస్ B ఎడిషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో A ప్లస్ B. అండ్
ఈక్వల్ టు ఇక్కడ మనం యూజ్ చేసేటప్పుడు కేస్ సెన్సిటివ్ మేడం. ఇక్కడ ఏదైతే స్మాల్ లెటర్స్ యూజ్ చేసామో ఇక్కడ కూడా అవే మనం కాల్ చేయాలి. క్యాపిటల్ లెటర్ అనేటువంటి వాటిని యూజ్ ఓకే సార్. చేయకూడదు ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు. ఓకే సార్. ఇది మనం ఓకే సార్. గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో ఇక్కడ మనం ఏం కావాలని అనుకుంటున్నాం, మళ్ళీ ఇంకొకటి ఎడిషన్ అనేటువంటిది సి అనేటువంటిది రావాలని అనుకుంటున్నాం కదా మేడం. సో దీనికి అవును సార్. ప్లస్ సి అనేటువంటిది యాడ్ అయ్యి మనకి చూపించాలి. సో ఇక్కడ మనకి బ్రేక్ అనేటువంటి దాన్ని లేకపోతే సి అనేటువంటి దాన్ని ఎలా యూజ్ చేద్దాం. ఇక్కడ అంటే సి వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ అయ్యి ఏ మైనస్ బి రావాలి. సో అలా చేద్దాం అండి. అంటే ఏ ఓకే ప్లస్ సార్. బి అనేటువంటిది వాల్యూ వచ్చాక దీని పక్కనే కాకుండా దీని కింద రావాలి కాబట్టి ఇక్కడ బ్రేక్ అనేటువంటి దాన్ని కూడా మనం యూజ్ చేద్దాం. ఓకే సార్. సో బ్రేక్ సెమీకోలన్. ఓకే. సో ఇప్పుడు సేమ్ ఓకే. యాజ్ ఇది పై దానికి అవుట్పుట్ ఇది. సో దానికి ఈక్వల్గానే పెడదాం ఇది. ఇప్పుడు కింద ఉన్నటువంటి వాటికి అవుట్పుట్ కాబట్టి ఇది వీటికి ఈక్వల్గా పెడదాం. అండ్ సో ఇక్కడ మనం ఏమి యూజ్ చేస్తున్నాము, ఏ మైనస్ మైనస్ బి అంతే కదా సార్? ఏ మైనస్ బి. దీనికి దేని డిలోకి రావాలి కాబట్టి వాల్యూ అనేటువంటిది. డి. సో ఇక్కడ డి అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. డి ఈక్వల్ టు ఓకే ఏ సార్. మైనస్ బి కదా మేడం. సో అందుకని డి. అవును. అండ్ సో ఈ డి ఓకే అనేటువంటి సార్. దానికి వచ్చేటప్పుడు సో ఇక్కడ మనం ప్లస్ ఇది మనకి అంటే గ్యాప్ అనేటువంటిది మైనస్. మనకి ప్రింట్ అయ్యి రావాలి కాబట్టి ఏ ప్లస్ ప్లస్ మనకి గ్యాప్ అనేటువంటిది అయ్యి మనకి యాడ్ అవ్వాలి కాబట్టి సో దానికి మనం స్పేస్ అనేటువంటి దాన్ని యాడ్ చేస్తున్నాం ఏమండి. ఓకే సార్. సో ఇప్పుడు మనకి మల్టిప్లేషన్ అనేటువంటి దాన్ని పెట్టలేదు మేడం మనం. ఇక్కడ మల్టిప్లేషన్ అవును ఒకటి సార్. వదిలేసామండి. అవును సార్. ఇక్కడ మల్టిప్లేషన్ ఒకటి కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ మల్టిప్లేషన్ ఏం చేద్దాం, ఏ ఇంటూ బి అంటే యాస్ట్రిక్ ఏ యాస్ట్రిక్ బి. బి. ఓకే. యాజ్ యూజువల్గా దీన్ని మనం కాపీ చేసి సో కిందకు వచ్చి ఇక్కడ మనం చేసి ఏ ఇంటూ బి ఏ యాస్ట్రిక్ బి అండ్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బి ఈక్వల్ టు ఈ అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ పైన మనం కూడా డి mention బదులు చేస్తే బాగుంటుంది. డి బదులు మనం ఇక్కడ ఈ ఒకటి మిస్ అయిపోయాం. ఈ ఈఎఫ్జి సరిపోయింది కరెక్ట్గా. సో ఇక్కడ మనకి ఏ ఇంటూ బి ఇక్కడ ఈ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఇక్కడ ఓకే. సో ఇది మనకి అవుట్పుట్. దాని తర్వాత ఏ డివిజన్. ఇది ఏ డివిజన్ అనేటువంటిది ఏబిబికే. ఓకే. సో దీనికి ఎఫ్ మేడం. దీనికి పర్సంటైల్. పర్సంటైల్ బి అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి ఇక్కడ మనం బ్రేక్ ఇచ్చిన తర్వాత సో యాజ్ యూజువల్గా మనం ఇక్కడ అవి ఎండ్ చేసేద్దాం. బాడీ స్క్రిప్ట్ ఎండ్ చేసాము మేడం. స్క్రిప్ట్ ఎండ్ చేయలేదు. స్క్రిప్ట్ ఎండ్ చేయలేదు. HTML. స్క్రిప్ట్ ఓకే. సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం మేడం ఇక్కడ. .html. ఓకే. చూడండి ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు వచ్చినాయి కదా మేడం. ఇదిగోండి కదండి పర్సంటైల్. సో సో ఇలా మనకి ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయడానికి ఈ విధంగా మనం HTMLలో స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఈ స్క్రిప్ట్ లోపల అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే సార్. ఓకే.
సో ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్ అనేటువంటిది అయిన తర్వాత మనకి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేటువంటి వాటిలో 2 రకాలుగా ఉంటాయి మేడం. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేటువంటి దాన్ని మనం ఓకే సార్. ఈజీగా ఉంటాం గానీ, మీకు ఇంటర్వ్యూ అనేటువంటి వాటిలో దీనిలో అర్థమెటిక్ అనేటువంటి దాని తర్వాత ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేటువంటి దాన్ని ఒక చిన్న కాన్సెప్ట్ కింద ఇక్కడ దీనిలో ఏముంటాయంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేటువంటి వాటిలో ఆమ్, ఏముంటదంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ తెలుసు. అండ్ పోస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ సో ఇంక్రిమెంట్. దీనిలో పోస్ట్ ఇంక్రిమెంట్ అని అంటే ఎలా మనం స్టడీ చేస్తాం, ఏ విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం పోస్ట్ ఇంక్రిమెంట్ అని అంటే. సో మనకి ఇంక్రిమెంట్ అని అనగానే జస్ట్ ప్లస్ ప్లస్ అని అంటాము, డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్ అని అంటాం. కానీ వీటిని యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. చిన్న వేరియేషన్ అనేటువంటి దాంతో ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ అని అన్నాం అనుకోండి, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఎలా ఉంటుంది అని అంటే ఏ ప్లస్ ప్లస్ అని ఉంటుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఏమండి. అదే ప్రీ ఇంక్రిమెంట్ అని ఓకే సార్. అనుకోండి, ప్రీ ఇంక్రిమెంట్ అని అన్నాం అనుకోండి, ఈ ప్రీ ఇంక్రిమెంట్ ఎలా ఉంటుందంటే ప్లస్ ప్లస్ ఏ. ఓకే సార్. అదేంటండి, ప్లస్ ప్లస్ ఏ అని ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సార్. దీనిలోనే పోస్ట్ డిక్రిమెంట్ అని ఉందనుకోండి, డిక్రిమెంట్ ఏ మైనస్ మైనస్ అని ఉంటుంది. మైనస్ మైనస్. అదే మనకి ఇక్కడ ప్రీ డిక్రిమెంట్ అని ఉన్నదనుకోండి, మైనస్ మైనస్ ఏ. ఓకే సార్. మనం ప్రోగ్రాంలో యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అది ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేటువంటి దాన్ని మనం ఇంక్రిమెంట్స్ లెవెల్లో అది పోస్ట్ ఇంక్రిమెంటా లేకపోతే ఏ ఇంక్రిమెంట్ యూజ్ చేస్తాము అనేటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏ మేడం, అసలు ఓకే ఇది సార్. ఓకే. పోస్ట్ ఇంక్రిమెంట్కి అవుట్పుట్ ఎలా వస్తుంది, అసలు ప్రీ ఇంక్రిమెంట్ అనేటువంటి దానికి ఏ విధంగా మనకి అసలు డిఫరెన్స్ ఏంటి అది చూసారనుకోండి, రేపొద్దున్న వెబ్సైట్ అనేటువంటి దానిలో మనం నిన్న ప్రోగ్రామ్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం. ఏంటి, ఏ ప్లస్ ప్లస్ అని చెప్పి అక్కడ ఉన్న కండిషన్కి కండిషన్ అంటే ఏ గ్రేటర్ దాన్ 5 అని ఉన్నప్పుడు ఆ వాల్యూ అనేటువంటిది ఇంక్రిమెంట్ అయ్యింది. మరి పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఎలా వెళ్తుంది, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఎలా వస్తుంది, అది డిక్రిమెంట్ అంటే ఎలా వస్తుంది, దీన్ని ఒక చిన్న ప్రోగ్రామ్తో మనం స్టడీ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఏ మేడం, ఓకే. రియల్ ఓకే. టైంలో అసలు చిన్న ప్రోగ్రామ్ మనం రాద్దాం. అది ఎంతవరకు అంటే మనం అది అబ్జర్వ్ చేసేటువంటిది ఊరికనే నేను చెప్పానని అనుకోండి, అది మీకు రియల్ టైంలా ఉండదు. అది శాంపుల్ ఎగ్జాంపుల్గా కూడా ఉండదు. సో అందుకని మనం ఒక ప్రోగ్రామ్ రాయడమే మంచిది. ఓకే సార్. సో ఇప్పుడు దీనిలో సేమ్ యాజ్ యూజువల్గా HTML హెడ్ ఒకటి మెన్షన్ చేద్దాం. దీనిలో స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ అనేటువంటిది అయిన తర్వాత దీనిలో వేరియబుల్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం. ఏ ఓకే సార్. వేరియబుల్ అండ్ 1 2 3 అనేటువంటి వేరియబుల్ వాల్యూ ఇద్దాం. సో దీనికి మళ్ళీ ఇంకొకటి బి అనేటువంటి వేరియబుల్ని తీసుకుని ఈ వేరియబుల్కి 3 2 3 అనేటువంటి దాన్ని ఏదో ఒకటి వేరియబుల్ అనేటువంటి 2 వేరియబుల్స్ని తీసుకుందాం. సో దీన్ని మనం డిస్ప్లే చేయడానికి డిఫరెంట్గా డిస్ప్లే చేద్దాం. ఎలా అంటే డాక్యుమెంట్ డాట్ రైట్. సో దీనిలో మనకి ప్లస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఇది దేనికి యాడ్ చేద్దామని అంటే, సో దీనిలో ప్లస్ ప్లస్ ఏ అనేటువంటి దానికి నాకు అవుట్పుట్ అనేటువంటిది నాకు చూపించాలి. ఓకే సార్. ఇక్కడ మనం ఒక చిన్న స్పేస్ అనేటువంటిది బ్రేక్ అనేటువంటి దాన్ని మనం ఇద్దాం. మళ్ళీ ఇంకొకటి ఓకే డిక్రిమెంట్ సార్. అనేటువంటి దాన్ని మెన్షన్ చేయాలి కాబట్టి సో దానికి ఈ విధంగా ఇద్దాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఓకే. ఏదైతే ఏ ప్లస్ ప్లస్ అయిందో అది నాకు దీనికి యాడ్ అయ్యేటువంటి విధంగా నాకు చూపించేటట్టుగా ఇక్కడ మనం సపరేట్గా పెట్టుకుందాం. సో ఇప్పుడు నాకు ఇది ఓకే. ఇది ఇంక్రిమెంట్కి అయిపోయింది. ఇప్పుడు నేను డిక్రిమెంట్ అనేటువంటి దానికి నేను మెన్షన్ చేయాలి. సో డిక్రిమెంట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయాలని అనుకుంటే సో ఇక్కడ నేను
మైనస్ మైనస్ అనేటువంటి దాన్ని ఇక్కడ యూజ్ మైనస్ చేస్తాను. మైనస్ సార్. మైనస్ మైనస్. సో ఇక్కడ నాకు అది మైనస్ మైనస్కే నాకు యాడ్ అవ్వాలి కాబట్టి ఇది ఏ కాకుండా బి అనేటువంటి వాల్యూకి మనం ఇద్దాం మేడం. ఏమండి ఓకే సార్. ఇక్కడ బి ఓకే వేరియబుల్ సార్. ఉంది కదా, డిఫరెన్స్ ఉంటేనే మనకి కరెక్ట్గా అర్థం అవుతుంది. ఓకే సార్. సో ఇది బి. సో ఇక్కడ కూడా మనం బి అనేటువంటి దాన్ని ఇద్దాం. బి. ఓకే. సో ఇక్కడ మనకి ఇంకా వేరే వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ బ్రేక్ తీసేద్దాం. ఓకే సార్. బ్రేక్ లేకుండా జస్ట్ మనకి ఇలా వాల్యూ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. స్క్రిప్ట్. ఓకే, ఇది ఎండ్ అనేటువంటి దాన్ని చేద్దాం. క్లోజ్ చే సో దాని తర్వాత హెడ్. హెడ్, దాని తర్వాత HTML. సో ఈ విధంగా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేటువంటి దాన్ని మళ్ళీ సేవ్ చేద్దాం. ఇక్కడ డేటా ఆబ్జెక్ట్ మెథడ్స్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ డాట్ HTML. HTML. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ డాట్ HTML. సో చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేటువంటిది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేటువంటి దానికి ఇక్కడ చూడండి ఓకే సార్. మనకి డైరెక్ట్ గా ప్లస్ అది 1 2 4 అనేటువంటిది వచ్చింది. ఇంకోటి డిక్రిమెంట్ అనేటువంటి దానిలో చూస్తే 323కి మైనస్ అయ్యి ఓకే సార్. 322 అనేటువంటిది అయింది. సో ఇలా మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేటువంటి దాన్ని ఈ విధంగా మనకి ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు ఏంటంటే ఓన్గా ప్రోగ్రామ్ అనేటువంటిది రాయడం వస్తుందా లేదా అని చెప్పి ఇలాంటి చిన్న చిన్నవి మనం పట్టించుకోము. దీన్ని HTML-లో అవును సార్. జావా స్క్రిప్ట్ అనేటువంటిది రాయమా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని అంటే అది ఎలా అవుతుందో ఏమవుతుందో మనకి ఐడియా ఉంటుంది, కానీ జావా స్క్రిప్ట్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లమొహం వేసుకుని చూడాల్సి వస్తుంది. అవును సార్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకోటి దీంతో పాటు రిలేషనల్ ఆపరేటర్స్ అనేటువంటివి మనం చదువుకున్నాం. ఆపరేటర్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా మేడం. రిలేషనల్ ఆపరేటర్స్లో గ్రేటర్ దాన్, ఓకే సార్. లెస్ దాన్ ఇలాంటి దానికి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి వాటికి ఒక ఇది కూడా ఒకసారి HTML-లో జావా స్క్రిప్ట్లో ఒక్కసారి అంటే నాకు మనం యాక్చువల్గా నాకు ఎందుకని ఇలాంటి ఐడియా వచ్చిందని అంటే యాక్చువల్గా దీన్ని నేను మీకు మామూలుగా అర్థమెటికల్ ఆపరేటర్స్ ఉంటాయి కదా మేడం, మీకు తెలిసిందే కదా, లాజికల్ ఆపరేటర్స్ లీగల్ ఇవన్నీ మనకి తెలిసినాయి అని చెప్పి మీరు చూసుకోండి అని చెప్పి నేను స్కిప్ అయిపోవచ్చు కదా మేడం. కానీ కానీ ఇది కొంచెం డిఫరెంట్గా మనం రియల్ టైంలో అర్థం చేసుకోవాలంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ జావా స్క్రిప్ట్లో అర్థమెటికల్ ఆపరేటర్స్ మీద మనం జావా స్క్రిప్ట్ అనేటువంటి దానికి ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని చేయడం అనేటువంటి చేస్తే రియల్ టైంలో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే నాకు మీరు నిన్న ప్రోగ్రామ్ చెప్పినప్పుడు ఎప్పుడైతే దాన్ని మీరు అర్థం చేయడానికి కొంచెం కష్టపడ్డారో దాని తర్వాత నాకు ఇలా చెప్తేనే పర్ఫెక్ట్. ఎందుకంటే ఇంక్రిమెంట్ అని అనుకున్నటువంటి దాన్ని కూడా మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మీరని కాదు, చాలా చాలా మందికి ఇప్పుడు డెవలపర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేటువంటి దానికి ఒక జావా స్క్రిప్ట్లో ఒక ప్రోగ్రామ్ రాయమంటే ఈవెన్ వాళ్ళకి కూడా కష్టమే. ఎలా రాయాలి, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేటువంటిది. సో కాబట్టి అందుకనే నేను ఓకే ఇలాంటి మైన్యూట్గా చిన్నగా చాలా ఇదిగా ఉన్నటువంటి వాటి మీద కూడా ఒక ప్రోగ్రామ్ మనం చేస్తే ఎక్స్ప్రెస్ చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. ఏ మేడం? ఓకే మేడం. సో ఒక్కసారి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటి గురించి కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం మేడం. సో దీనిలోనే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ అనేటువంటిది ఉంది. సో ఈ స్క్రిప్ట్ అనేటువంటి దానిలో వేరియబుల్స్ అనేటువంటి వాల్యూస్ ఉన్నాయి. దీనిలో ఏ అనేటువంటి దానికి ఇంత పెద్ద వాల్యూ ఇవ్వకుండా ఒక చిన్న వాల్యూ ఇద్దాం 10 అనేటువంటి దానిగా. బి అనేటువంటి దానికేమో 20 అని ఇద్దాం. ఓకే సార్. 20 అనేటువంటి వాల్యూ ఇద్దాం. సో దీనిలో డాక్యుమెంట్ అనేటువంటి దీనిలో రిలేషనల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేద్దాం. సో ఈ రిలేషనల్ అనేటువంటి ఆపరేటర్స్ని ఇక్కడి నుంచి దీన్ని ఒకసారి ఇక్కడికి తీసేసి దీనికి రిలేషన్ ఆపరేటర్లో A = B అనేటువంటి ఒక రిలేషన్ ఆపరేటర్ యూజ్ చేద్దాం మేడం. అంటే ఈక్వల్ టు అనేటువంటి దానికి ఈక్వల్ టు B
అనేటువంటి ఒక రిలేషనల్ ఆపరేటర్ అండి. సో దీంతో పాటు ఓకే సార్. దీంతో పాటు ఈజ్ రిలేషనల్ ఆపరేటర్, దీనికి సంబంధించినటువంటి రిలేషనల్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి అప్పుడు దీని పక్కన ఆ రిలేషనల్ ఆపరేటర్కి సంబంధించినటువంటి దాని పక్కన మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఏంటని అంటే ఏం ఏం ప్రింట్ అవ్వాలని అనుకుంటే ప్లస్ సారీ ఏ ఈక్వల్ టు బి అనేటువంటిది స్టార్ట్ అయ్యి అప్పుడు మనకు బ్రేక్. ఇక్కడ చూడండి మేడం, ఇది జస్ట్ ఇది స్ట్రింగ్ మాత్రమే. మనకి ఇది మన ఓకే సార్. ఎక్స్ట్రా మనం ఇచ్చినటువంటి ఎడిషనల్ గా మనం యూజ్ చేసేటువంటిది ఏ ఈక్వల్ టు బి అనేటువంటి దానికి కంపారిజన్ అనేటువంటిది ఇక్కడ దాకా ప్రింట్ అయ్యి దీని తర్వాత అప్పుడు ఏ ఈక్వల్ టు బి అనేటువంటిది నాకు చూపించాలి. అవును సార్. మన ఇక్కడ ఫంక్షనింగ్ జరిగేటువంటిది ఏంటని అంటే ఇది మనకి ఫంక్షనింగ్ జరిగేది, అంతే కదా మేడం? అవును సార్. అర్థమైందండి మీకు? అర్థమైంది సార్. మనకి ప్రింట్ అయ్యేటప్పుడు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి అది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటనంటే సేమ్ ఇదే ఆపరేటర్ అనేటువంటి దాన్ని తీసుకుని ఇదే ఆపరేటర్ని ఇక్కడ తీసుకుని ఇంకొక కంపారిజన్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఏంటా కంపారిజన్ అంటే ఏ ఈక్వల్ టు బి అనేటువంటిది కాకుండా ఏ గ్రేటర్ దాన్ బి అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఓకే సార్. ఏ గ్రేటర్ దాన్ బి బి. అండ్ బి ఈజ్ అని చెప్పి ఇక్కడ వచ్చి అప్పుడు ఇక్కడ నాకు ఫంక్షన్ అనేటువంటిది ఏం రావాలంటే ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అనేటువంటిది వచ్చి అప్పుడు నాకు బ్రేక్ అవ్వాలి. సో ఇప్పుడు దీంతో పాటు ఈ విధంగా వచ్చి దీనికి ఏ గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఇక్కడ కూడా నాకు ఏ లెస్ దాన్. సో లెస్ దాన్ తర్వాత మనకి ఇంకోటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేషన్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో దాని తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో లెస్ దాన్ అనేటువంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దాని తర్వాత నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి సో మనం దీనికి ఏం చేద్దామని అంటే ఇది తీసేసి ఇక్కడ నాట్ అని చెప్పి యూజ్ చేద్దాం. ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఏ మేడం? సో ఈ విధంగా మనం యూజ్ చేసి సేమ్ స్క్రిప్ట్ అనేటువంటిది ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ మనం సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ ఇది ఏంటి అని అంటే రిలేషనల్ ఆపరేటర్స్ .html. సేవ్ రిలేషనల్ ఆపరేటర్స్. ఇదిగో చూడండి. సో ఇక్కడ మనకి ఈక్వల్ టు ఇది ఈ విధంగా మనకి అక్కడికి వచ్చిన తర్వాత అది ఫాల్సా ట్రూవా అనేటువంటిది మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. చూడండి ఏ ఈక్వల్ టు బి అనేటువంటిది ఇది ఫాల్సా ఫాల్స్, ఎందుకంటే ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 ఉంది కాబట్టి ఫాల్స్. ఏ గ్రేటర్ దాన్ బి అనేటువంటిది ఫాల్స్, ఏ లెస్ దాన్ బి అనేటువంటిది మాత్రమే ట్రూ కదా మేడం. సో ఈ కంపారిజన్ అనేటువంటి దానిలో రిలేషనల్ ఆపరేటర్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేసినప్పుడు ఆ రిలేషన్ అనేటువంటిది మనకి బులియన్ ఆపరేటర్స్ కింద మనం అక్కడ యూజ్ చేస్తుంది. ట్రూవా ఫాల్సా అనేటువంటి బులియన్ ఆపరేటర్ అనేటువంటిది మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం కదా మేడం. సో ఈ విధంగా రిలేషనల్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఓకే మేడం. ఓకే అండి. సో దీని తర్వాత మనకి లాజికల్ ఆపరేటర్ అనేటువంటిది కూడా ఉంది. బిట్ వైజ్ ఆపరేటర్ అనేటువంటిది ఉంది. సో అండి బిట్ వైజ్ ఆపరేటర్, దాని తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటువంటివి ఉన్నాయి కదా.